మనం కూడా టీవీ24 తరపు నుంచి నిన్న రాత్రి ఒక పోల్ అయితే పెట్టాం. అంటే కేంద్ర ప్రభుత్వం దేని గురించి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా లేనంత బడ్జెట్, ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి ప్రేమ ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ గవర్నమెంట్ ఎందుకని చూపించింది, ప్రత్యేకంగా ఎందుకని అమరావతి గురించి అలాగే పోలవరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము ఈసారి బలంగా సిద్ధంగా ఉన్నాం ఇవ్వడానికి అని చెప్పి దీని మీద ముఖ్యంగా చాలా మంది ఇప్పటి వరకు అయితే 7,300 మంది దాదాపు ఓట్లు అయితే మనకు వేశారు. దాంట్లో మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారికి 79% వచ్చింది, అలాగే చంద్రబాబు గారికి 13% వచ్చింది. బీజేపీ ఏపీలో బలపడాలని అనుకునే వాళ్ళు 8% వచ్చింది. దాదాపు దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు 7,300 మంది ఓట్స్ అయితే చేశారు. దాదాపు మనకంటే ఎందుకు ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన తర్వాత ఒకటి భయంతో అయినా కావచ్చు, ఒకటి బాధ్యతతో అయినా కావచ్చు. 2019 నుంచి 14 నుంచి 19 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే పార్టీలో ఉన్నారు, అదే పార్టీకి సంబంధించి అంటే ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ గురించి సరిగ్గా మాట్లాడలేదు, ఎప్పుడైతే అమరావతికి సంబంధించి నిధులపై లేదా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రావాల్సినటువంటి ఫండ్స్ ఏదైతే రాలేదో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, కొంచెం గట్టిగానే స్ట్రాంగ్ గానే బీజేపీని మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. అలాగే స్టేట్ గవర్నమెంట్ అయినటువంటి టీడీపీని కూడా మాట్లాడడం చూసాం. అదే దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారితో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చి ఉండాలి. లేదు మన గతంలో చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి విజయాన్ని, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని, అది కూడా బీజేపీ లాంటి పార్టీకి ఒక అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రిప్రజెంట్ చేయించడం అనేది దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ గెలుపుకి ఆయన భుజాల మీద మోసుకుంటూ ప్రచారం చేసి అనేక విధాలుగా మీరు ఓటేయండి బాధ్యత నాది అని ప్రజలకి భరోసా ఇస్తూ ఆయన తిరిగారు కాబట్టే ఈసారి ఓట్లు వేశారని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో అదైనా కావచ్చు, ముఖ్యంగా ఏదేమైనా కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర డెఫినెట్ గా ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ గురించి ఎంత దూరం అయినా వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన అవసరమైన కుటుంబాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడి ఉన్నటువంటి వ్యక్తిని 2 పార్టీలు వదులుకోవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆయన ఆలోచన ఏంటనేది తెలిసి కాబట్టే ముందుగా బీజేపీ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ మనం గతంలో చేసినటువంటి తప్పుని మళ్ళీ సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది అని 2 విధాలు కూడా అనుకోవచ్చు. ఏదైనా కానీ ఇది ఈ రోజు బడ్జెట్ కి సంబంధించి చాలా మంది పబ్లిక్ ఒపీనియన్.